ఓట్లు అడుగుతున్నాం. 10 ఏళ్ళు ఏం చేసినామో, ఎన్ని కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, ఎన్ని లగ్గాలు చేసినాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద జూబిలీ హిల్స్ లో ఎట్లా 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకున్నాం, హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టినాం, ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నాం. 42 ఫ్లైఓవర్లు, ఐటీ పరిశ్రమ ఎట్లా పెంచినాం, తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణలో సంపద ఎట్లా పెరిగింది, ఒక్కొక్క ప్లాట్ విలువ ఎట్లా పెరిగింది, ఒక్కొక్క జమీన్ విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నది బీఆర్ఎస్. నువ్వేం చేస్తున్నావయ్యా? ఏమంటున్నాడు మొన్న మీ కాడికి వచ్చి, మీరు నాకు ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా, నువ్వు నాకు ఓటేయకపోతే తెల్ల సన్న బియ్యం రద్దు చేస్తా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అడుగుతున్నా, నీ అయ్య సొమ్మ, నీ అత్త సొమ్మ, ఎవరి సొమ్ము రద్దు చేసేందుకు గల్లా బట్టి మీరు మాగంటి సునీతమ్మని గెలిపియండి, అసెంబ్లీలో గల్లా బట్టి నిలదీసి మీది మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు ప్రజల సొమ్ముకు ధర్మకర్త తప్ప అదేమైనా అత్త సొమ్ము కాదు, అబ్బ సొమ్ము కాదు. ఒక్కసారి